morning, this is Yamni. Welcome to 30/60 headlines. టీ సర్కార్ పై పోరుకు సిద్ధమైన జేఏసీ ఇందిరా పార్క్ వద్ద నేడు రైతు దీక్ష 24 నుంచి చంద్రన్న దళిత బాట కర్నూలులో ప్రారంభించనున్న ఏపీ సర్కార్ ఇవాల్టి నుంచి ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు 3 రోజుల పాటు విస్తృత చర్చ క్రమంగా కోలుకుంటోన్న జయలలిత త్వరలో విధుల్లో చేరతారన్న నేతలు ఇరాక్ లో ఐసిస్ భారతం పట్టిన ఆర్మీ హమ్దానియా సిటీ సైన్యం కైవసం ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్ ఫైట్ ఈ రోజు పాక్ తో తలపడనున్న భారత్ హాకీ జట్టు డీటెయిల్స్ చూద్దాం. భారీ వర్షాలు నకిలీ విత్తనాలతో నష్టపోయిన తెలంగాణ రైతుల కోసం పోరాడాలని జేఏసీ నిర్ణయించింది. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష తలపెట్టింది. రైతు దీక్షపై తెలంగాణ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించింది జేఏసీ. ఈ దీక్షకు రాజకీయ పార్టీలతో పాటు సాంస్కృతిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. నేడు హైదరాబాద్ లో ఆర్ఎస్ఎస్ కార్యనిర్వాహక మండలి సమావేశాలు జరగనున్నాయి. అన్నోజీగూడలోని విద్యా విహార్ పాఠశాలలో ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 ఏళ్ల తరువాత హైదరాబాద్ లో జరుగుతోన్న ఈ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆర్ఎస్ఎస్ తో పాటు అనుబంధ సంఘాల నుంచి సుమారు 450 మంది ప్రతినిధులు సమావేశాలకు హాజరవుతున్నారు. తెలంగాణలో ఇవాళ కానిస్టేబుల్ పరీక్షలు జరగనున్నాయి. ఎంసెట్ తరహాలో మొదటిసారిగా నిమిషం నిబంధనను పోలీస్ పరీక్షలకు అమలు చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరగనుంది. హైదరాబాద్ లో మొత్తం 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ఆర్థిక ఇబ్బందులెన్ని ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు బాబు. పేద విద్యార్థుల విదేశీ చదువుల కోసం 10 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామన్న చంద్రబాబు ఇబ్బందుల కారణంగా ఎవరూ చదువు మానేయవద్దని సూచించారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటించిన చంద్రబాబు 35,000 కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారు సౌదీ అరేబియా రాయబారి డాక్టర్ మహ్మద్ అల్పతి. సీఎం కేసీఆర్ ను క్యాంప్ ఆఫీస్ లో కలిసిన సౌదీ రాయబారి మైనారిటీ సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. హైదరాబాద్ లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయాలని అల్పతిని కోరారు కేసీఆర్. కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి నెలకొందని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బోగస్ సర్వేల ద్వారా ప్రజల్లో భ్రాంతి కల్పిస్తున్నారని మండిపడ్డారు. పాలన అద్భుతంగా ఉంటే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజలకు అనుగుణంగా పాలన సాగడం లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రోజుకో పార్టీ మారే రాజకీయాలు పోవాలని కుండిపోయిన విధానానికి స్వస్తి పలకాలన్నారు ఆయన. ఆ రోజు పాదయాత్ర మొత్తం 29 కిలోమీటర్ల మేర సాగింది. లింగంపల్లి, రాయపోల్, పోల్కంపల్లి, మజీద్పూర్, లష్కర్గూడ, అబ్దుల్లాపూర్, మెట్ గ్రామాల్లో యాత్ర కొనసాగింది. ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిరేసి ముఖ్యమంత్రి సత్యదూతమై ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని దుయ్యబట్టారు. అన్ని సమస్యలపై ప్రజా బ్యాలెట్ నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయలేని దుస్థితిలో జీహెచ్ఎంసీ ఉందని బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. గతుకుల రోడ్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలతో విశ్వనగరం కాస్త విషాద నగరంగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ లో రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు నల్లకుంటలో ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, గ్రేటర్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
గ్రేటర్ రోడ్ల దుస్థితిపై యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లోని మేయర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రోడ్ల మరమ్మతు పేరిట 100 కోట్ల స్కామ్ జరిగిందంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రేటర్ లో రోడ్ల దుస్థితి స్కామ్ పై ప్లకార్డులు పట్టుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఛాంబర్ ఎదుట బైఠాయించారు. ఓ దశలో కార్యకర్తలు మేయర్ కార్యాలయంకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ 2 గంటల పైగా చర్చించింది. మంత్రి హరీష్ రావు అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి పాల్గొన్నారు. ఈ నెల 29న మరోసారి సమావేశం కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని టీ కాంగ్రెస్ కిసాన్ సంఘ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కేసీఆర్ సొంత వ్యవహారంలా చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అఖిల పక్షంతో మాట్లాడాలి, ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలతో తగాదా వద్దంటున్న కేసీఆర్ తన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని ఆరోపించారు. సినిమా రంగానికి డ్రగ్స్ వ్యాపారానికి ఉన్న సంబంధం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో ఒక డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 2 నిందితులను అరెస్ట్ చేసిన జీడిమెట్ల పోలీసులు వారి నుంచి కిలో యాంఫిటన్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో సినీ నిర్మాత కందికట్ల సురేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కిషోర్ ఉన్నారు. వీరిచ్చిన సమాచారంతో పోలీసులు నెల్లూరు జిల్లాలో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పథకాల మీద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష జరిపారు. హెల్త్ కోడ్ల చెల్లుబాటు, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలకు ఏ మేరకు చెల్లింపులు చేయాలి అనే దానిపై ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సుదీర్ఘంగా చర్చించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ ఎలా ఉన్నాయనే దానిపై అధ్యయనం చేయాలని భావించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీతో పాటు మరికొంతమంది అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 25న మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రముఖ సామాజికవేత్త బిఎస్ రాములు చైర్మన్ గా తెలంగాణ బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిషన్ సభ్యులుగా రచయిత జూలూరి గౌరీశంకర్, వకుళాభరణం కృష్ణమోహన్, ఓయూ విద్యార్థి సంఘం నేత ఆంజనేయ గౌడ్ ను నియమించారు. కమిషన్ పదవీ కాలం 3 సంవత్సరాలు. అత్యాధునిక సాంకేతికతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ తో ఒప్పందం కుదుర్చుకున్నామన్న ఆయన, ప్రపంచానికి దిశ నిర్దేశించే శక్తి సింగపూర్ ఫిట్బిట్స్ ఉందన్నారు. విశాఖలో అన్ని రకాల వనరులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, సైబర్ టెక్నాలజీలో అత్యున్నత శిక్షణ ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందన్నారు. రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు మంత్రి పల్లె. హైదరాబాద్ మాదాపూర్లోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని కార్లో వెంబడించి వేధించిన కేసులో ఓ కార్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్ ఫోటో తీసిన ఉద్యోగిని ఆ ఫోటోను డీజీపీకి వాట్సాప్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కార్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కార్మిక శాఖలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఉదయ్ భాను నిందితుడిగా గుర్తించారు. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ గట్కేసర్లోని సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో దినేష్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజ్ బిల్డింగ్ లోని 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హెచ్ఓడి చలపతి మానసిక వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తున్నారు దినేష్ రెడ్డి తల్లిదండ్రులు. హాజరు శాతం లేక కారణంగా కళాశాలకు రావద్దని ప్రతిరోజు తిడుతుండేవాడని, గతంలో కూడా వేరే విద్యార్థుల పట్ల హెచ్ఓడి ఇలానే ప్రవర్తించాడన్నారు. కాలేజ్ యాజమాన్యం హెచ్ఓడిపై తల్లిదండ్రులు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాపులను బీసీలలో చేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వ్యవసాయ జన చైతన్య సమితి ఆరోపించింది. సంఖ్య పరంగా బలంగా ఉన్న బీసీలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమితి జాతీయ అధ్యక్షుడు రామయ్య యాదవ్ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. కాపులను బీసీలలో చేర్చకుండా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. కాపుల్ని బీసీ కోటా విషయంలో చేర్చే విషయమై పునరాలోచన చేయాలని, లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఏకం చేసి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
స్మార్ట్ నగరంగా రూపొందుతోన్న తిరుపతిలో హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. మారథాన్ రన్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఓవర్ టు దామోదర్. తిరుపతిలో హెల్త్ ఫర్ రన్ పేరుతో 7 హిల్స్ మారథాన్ ప్రారంభించారు. ఉదయం 6:30 గంటల నుంచి ప్రారంభమైన హాఫ్ మారథాన్ 21K, 10K, 5K, 3K రన్ నిర్వహిస్తున్నారు. ఉదయం దీపు ఫౌండేషన్ ఆధ్వర్యంతో పాటు స్థానికంగా ఉన్న ఎన్జిఓల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నడుస్తున్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వం కూడా ఒక స్పాన్సర్డ్గా ఉంది. మొత్తం మీద ఈ కార్యక్రమం ఉదయం 7:30 నుంచి జరిగిన కార్యక్రమం 10:30కు ముగియనున్నది. ఈ కార్యక్రమంలో ముగింపు సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఇప్పటికే 21Kలో పాల్గొనే మారథాన్లో పాల్గొనే ఔత్సాహికులు ఇప్పటికే వారు మారథాన్కి వెళ్లారు. తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రముఖులు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో సుమారు 8,000 మంది ఈ మారథాన్లో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ తారకరామ స్టేడియంలో పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఔత్సాహికులు, దీంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసిన నిర్వాహకులు మారథాన్ రన్లో పాల్గొంటున్న వారిని ఉత్తేజపరచడానికి అన్ని కార్యక్రమాలు ఏర్పరిచారు. మరోవైపు మారథాన్ రన్ కోసం పూర్తి స్థాయిలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మారథాన్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు కూడా చేశారు. అలిపిరి మార్గం నుంచి వచ్చే వాహనాలను బైపాస్ మార్గం ద్వారా నేరుగా బస్టాండ్కి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మహతి ఎన్టీఆర్ సర్కిల్ మహతి వైపు వచ్చే వాహనాలను బస్టాండ్ నుంచి మరో రేణిగుంట రూట్ వైపుకు మళ్లించారు. మొత్తం మీద ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. మరోవైపు సీఎం ఉదయం 10:30కి ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆయన 9:30కు తిరుపతికి చేరుకుంటున్నారు. విజయవాడ నుంచి నేరుగా ప్రత్యేకంగా విమానంలో ఇక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు హెల్త్ ఫర్ రన్ పేరుతో దీపు ఫౌండేషన్తో పాటు ఇతర సంస్థలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొట్టమొదటిసారి ఈ స్థాయిలో తిరుపతిలో ఒక మారథాన్ రన్ ప్రారంభించడం, దీంతో పాటు పెద్ద సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకోవడం కాకుండా విదేశాల నుంచి కూడా కొంతమంది ఈ మారథాన్లో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద మారథాన్ రన్ను విజయవంతం చేయడానికి ప్రభుత్వంతో పాటు పోలీసులు, అదేవిధంగా స్థానికంగా ఉన్న అన్ని సంస్థలు కలిసి సంయుక్తంగా ఒక కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. దీంతో పాటు ప్రత్యేకంగా 3 వేదికలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చే మారథాన్ చూడడానికి వచ్చే వాళ్ళు, అదేవిధంగా మారథాన్లో పాల్గొనే వారిని ఉత్సాహపరచడానికి అన్ని రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా తిరుపతిలో జరుగుతున్న మారథాన్ రన్ విజయవంతం కావడానికి ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉన్న అన్ని ఎన్జిఓస్తో పాటు మిగతా సంస్థలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. స్మార్ట్ సిటీగా ఎంపికైన తర్వాత తిరుపతిలో జరుగుతున్న మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్థానికంగా ఉన్న పుర ప్రముఖులు కూడా పూర్తి స్థాయిలో తమ సేవలను అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బ్యాక్ టు న్యూస్. దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీ జూలో 24 పక్షులు బర్డ్ ఫ్లూతో చనిపోయాయి. దీంతో జూ తాత్కాలికంగా మూసివేశారు. అప్రమత్తమైన కేంద్రం నిరంతర బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా నిఘా ఉంచాలని నిర్ణయించింది. పరిస్థితి సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం 3 సభ్యులతో కమిటీ వేసింది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 2 ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. కనిస్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో 2 జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి ఒక AK-47 తుపాకీ, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ యూపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార సమాజ్వాదీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. పార్టీలో జరుగుతున్న అనేక విషయాల గురించి అఖిలేష్ స్నేహితుడు ఉదయవీర్ సింగ్ ములాయం సింగ్ యాదవ్ కు ఘాటు లేఖ రాశాడు. దీనిపై సీరియస్ గా స్పందించిన పార్టీ ఉదయవీర్ సింగ్ ను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ వివాదం ఎస్పీ రాజకీయాలను మరో మలుపు తిప్పే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో పార్టీ 2గా చీలినట్లు తెలుస్తోంది. ఓ వర్గం అఖిలేష్ ను సపోర్ట్ చేస్తుండగా మరో వర్గం ములాయం, ఆయన సోదరుడు శివపాల్ కు మద్దతిస్తోంది.
హనీ ట్రాప్ గురించి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ నోరు విప్పారు. దేశ భద్రత గురించి రహస్యాలు లీక్ చేశానంటూ తనపై వస్తున్న ఆరోపణలు ఖండించారు. ఆయుధాల వ్యాపారి గాని, తనపై ఫిర్యాదు చేసిన లాయర్ ఎడ్మండ్స్ గాని ఎవరో తనకు తెలియదని మతంగా లేఖలో పేర్కొన్నారు. జపాన్ లో పర్యావరణాన్ని శుద్ధి చేసేందుకు నడుం బిగించారు ప్రవాస భారతీయులు. దీనికోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. రోజు రోజుకు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందంటూ దాన్ని శుద్ధి చేసేందుకు నాన్ స్టాప్ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు.